అది 16వ కీర్తన 3వ వచనం మనం ధ్యానం చేస్తున్నాం. 3వ వచనం ధ్యానం చేస్తున్నాం. నేను ఇలాగ అందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. చాలు, ప్రార్థన చేసుకో. ప్రభు సహాయం కొరకు ప్రభువుని గణపరుతాం. ప్రేమగల నా తండ్రి, మహాపరిశుద్ధుడు వగు నా దేవా, సర్వాధికారి వగు నా దేవా, మహోన్నతుడు వగు నా ప్రభువా, పరిశుద్ధ రాజా, పవిత్రుడా, పావనుడా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. కనికరము గల మహాప్రభువు నీకు స్తోత్రాలు. పరిశుద్ధ రాజా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధ వాక్యమును ప్రకటించాలంటే మా గుండెలు వణుకుతున్నాయి ప్రభువా. ఎంతో దివ్యమైనటువంటి వాక్యము మట్టి పురుగులైన మేము మాట్లాడటానికి అవకాశం మీరు కలిగించారంటేనే మీ కృప ఎంత ఉన్నతమైనదో మేము గ్రహించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో కొద్ది సమయం నీ దాసుడు ఇక్కడ మాట్లాడుతుంటుగా, నీ పక్షముగా నిలబడి ఇక్కడ కొన్ని మాటలు పలుకుతూ ఉంటుంటుగా, నీ మాటల్లోని శక్తిని, నీ మాటల్లోని జీవమును, నీ మాటల్లోని మారు మనసును, బలమును మాకు అనుగ్రహించి మా ఆత్మలను బలపరిచి మీ రాజ్యము కొరకు, మీ రాకడ కొరకు మమ్మలను సిద్ధపరిచి, స్థిరపరిచి, బలపరిచి వాడుకొనమని ప్రార్థిస్తూ ఉన్నా. కనికరించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. నేను విశాఖపట్నం హిందుస్థాన్ షిప్యార్డ్ క్వార్టర్స్లోనే పుట్టి అక్కడే పెరిగా. మా నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. మా ఇంటికి దగ్గరలో కల్వరి బాప్టిస్ట్ చర్చ్ అని ఒక బ్రిటిష్ వాళ్ళు కట్టిన పెద్ద చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ పాస్టర్ గాంధీ గారు విశాఖపట్నంలో దాదాపు 80% పెళ్లిళ్ళు ఆయనే చేశారు. పెళ్లిళ్ళ పాస్టర్ అన్నమాట పాస్టర్ గారు. నా పెళ్లి కూడా ఆ పాస్టర్ గారే చేశారు. వాళ్ళకొక 3 అబ్బాయిలు, అందులో ఆఖరి వాని పేరు బోసు. నాకు ఫ్రెండ్, ఇద్దరం ఫ్రెండ్స్. ఇప్పుడు లేడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు చిన్న వయసులోనే. పాస్టర్ గారు అబ్బాయి కానీ మంచి దొంగ అనమాట. అతనితో పాటు నేను కూడా మంచి దొంగనే. అప్పుడులో ఇద్దరం కలిసి చూడాలని ఉంది, సినిమా రిలీజ్ అయితే వెళ్ళటానికి డబ్బులు లేవని చర్చిలో యాంప్లిఫైర్ అమ్మేశాం. వాళ్ళ చర్చిలో నేను వాడికి చెప్పాను, అప్పుడు నేను ప్రభువుని నమ్ముకోలే. వాడు అన్నాడు, మా చర్చిలో యాంప్లిఫైర్ వస్తుంది అంటే అది 2000 రూపాయలంట. జయాంధ్ర కాలనీ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి 50 రూపాయలకు అమ్మేసి ఇద్దరం సినిమాకి వెళ్ళి వస్తుంటే వాళ్ళ నాన్న మా కొరకు ఎదురుతూ వస్తున్నాడు. పాస్టర్ గారు కదా, తొందరగా కోపడరు ఆయన. బాబు నువ్వు చాలా మంచోడివి, మా ఊరు మంచోడు కాదు, నువ్వు ఏదైనా నిజం చెప్తావు, మీ అమ్మగారు ఎడుతూ చెప్పింది. చర్చిలో యాంప్లిఫైర్ కనబడతలేదు, ఏమైంది అంటే చెప్పలేదు. అవునా అంటే ఏంటండి అని అడిగాను. అంటే యాంప్లిఫైర్ అంటే ఏంటో తెలియనండి. వాస్తవానికి ఎలక్ట్రికల్ సిస్టమ్ అంతా నాకు బాగా తెలుసు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మైక్ సెట్ ఉండేది, నా పేరు మీద ఉండేది, సుధా యాంప్లిఫైర్స్ అని ఉండేది. అది చాలా చోట్ల మా చిన్నాన్నగారు పెడుతుంటే నేనే దాన్ని ఆపరేట్ చేసేవాడు. ఎవరికైనా పలానా సినిమాలో పాట పెట్టమంటే ఆ రికార్డు పెట్టి సరిగ్గా పాట దగ్గర పెట్టేవాడు. అంత టాలెంట్. ఇప్పుడు కూడా ప్రతి పాట నాకు తెలుసు. నేను మారిపోయాను, ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకు అయ్యేం తెలియదని నేను ఎప్పుడు అబద్ధం అన్నాను. నాకు అన్ని పాటలు బాగా తెలుసు. అందుకనే పాటలు రాగాలు నాకు బాగా అవగాహన ఉంది కాబట్టి కొన్ని పాటలు రాయగలిగాను. ఆ యాంప్లిఫైర్ అమ్మేశానని ఏమో దాదాపు 10 సంవత్సరాలు కెంటెక్లో 80 మంది కూర్చుంటే మైకు లేకుండా అరిచి ప్రకటించేవాడు. ఒక రోజు అరిచి గొంతు పోయింది. రెండో రోజు ఒక పాట పాడాలి స్టూడియోలో, అభిషేకించు పాట. అది యూట్యూబ్లో ఉంటుంది, మీరు వినండి. అది నా గొంతు అనుకోరు మీరు వింటే, ఎందుకంటే గొంతు పోయింది. ఆ రోజు రాత్రి ప్రార్థన చేసుకున్న, ప్రభువా ఏంటి రేపు గొంతు బాగుండాలని అల్లం టీ తాగేశాను, సొంటి తాగేశాను, వేడి నీళ్ళు తాగుతుంటే గొంతు ఇంకా పోయింది. అప్పుడు ప్రభు జ్ఞాపకం చేశాడు, నువ్వు యాంప్లిఫైర్ అమ్మేశావు కదా, అందుకే 10 సంవత్సరాలు నేను ఇలా వాడుకున్నాను. దేవుని కొరకు మీరు వాడపడితే మంచిది, లేదంటే దేవుడు వాడుకున్నాడు అనుకో, కష్టాలు కూడా వాడుకోండి. కాబట్టి మీరే దేవుని కొరకు ముందుకు రండి, ప్రభు సన్నిధిలో వాడపడండి. చదవబడిన పరిశుద్ధ వాక్యము దావీదు మహాభక్తుడు రచించిన కీర్తన మనందరికీ తెలిసినదే. ఈ కీర్తన ఒకటి యేసు ప్రభువును గూర్చిన సంగతులు తెలియజేస్తుంది, రెండవది దావీదు భక్తుని గూర్చిన సంగతులు తెలియజేస్తాయి. మీరు బైబిల్లో ఏ భక్తుని గూర్చి చూసినా కొన్ని ప్రవచనాలు ఎలా ఉంటాయంటే దేవుడే ప్రవచించినట్లు ఉంటాయి.
ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తా. కెంటెక్లో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు సడన్ గా ఒక బ్రదరు అతని మీదకు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చి ప్రవచించటం మొదలుపెట్టాడు. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి తెలుసు. ఆ బ్రదర్ ఏమని ప్రవచించాడంటే ఆకాశం నుంచి ఒక విమానం కూలిపోతుందని ప్రవచించాడు. ఎగ్జాక్ట్లీ 1 వీక్ మలేషియా ఫ్లైట్ 320 ఏదో సంథింగ్, అప్పుడు M20 ఏదో 370 ఏదో సంథింగ్ ఒకటి కూలిపోయింది. అదే బ్రదరు ఒకసారి నా గురించి ప్రవర్తన వ్యక్తి చెప్పాడు అనమాట. నా కుమారుడా, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు అని. అంటే అలా చెప్పకుండా నా కుమారుడా నేను నిన్ను వాడుకుంటున్నానని నా గురించి ప్రవచనం చెప్పాడు అన్నమాట. అయిపోయింది, ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయాను. నేను ప్రవచనాలు నమ్ముతాను కానీ ప్రతి ఒక్కరి ప్రవచనాలు నేను నమ్మను. ఎందుకంటే వాక్యానికి విరోధంగా ఉన్న ఏ ప్రవచనం నాకు అవసరం లేదు. వాక్యమే పెద్ద ప్రవచనం, దానికి మించిన ప్రవచనం ఇంకోటే లేదు. ఇంతకంటే స్థిరమైన వాక్యం మీకు ఉన్నదని పేతురు భక్తుడు చెప్పాడు కాబట్టి ఇదే నాకు ఇంపార్టెంట్. ఆ భక్తుడు చెప్పినా చెప్పకపోయినా దేవుడు నన్ను వాడుకుంటున్నాడని నా అనుభవ సాక్ష్యం నాకు తెలుసు. సరే, నేను ఇంటికి వచ్చేస్తున్నప్పుడు దారిలో ఒక బ్రదర్ ఫోన్ చేశాడు. ఆ రోజు ఫోన్ చేసి, అన్న ఈరోజు బ్రదరు మరి ఒక ప్రవచనం చెప్పాడు కదా మీ గురించి, అది నిజమంటావా అని అన్నాడు. ఎందుకు, నీకెందుకు డౌట్ వచ్చిందంటే, నా కుమారుడా నిన్ను వాడుకుంటానని పెట్టి ఆయన ఏం దేవుడా నిన్ను వాడుకోవడం అని అన్నాడు అన్నమాట. అంతే కదా. అంటే మామూలు జనరల్గా ఆలోచిస్తే నా కుమారుడా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, లేదా బ్రదర్ దేవుడు నిన్ను వాడుకుంటున్నాడని దేవుడు నాకు చెప్తున్నాడంటే దేవుడు చెప్పింది దీన్ని నాకు చెప్పినట్టు ఉంటుంది. కానీ ఆయన ఎలా చెప్పాడంటే, నా కుమారుడా నేను నిన్ను వాడుకుంటున్నాను అని అన్నాడు. అనగానే ఈ బ్రదర్కి డౌట్ వచ్చింది. అలాగ అనడం తప్పు కదన్నా అని కొంచెం వ్యంగ్యంగా వెటకారంగా నన్ను అడిగాడు అనమాట. అయితే నేను చెప్పాను, బైబిల్లో చాలా సందర్భాల్లో భక్తులు వారే దేవుడైనట్లు ప్రవర్తించారు. ఉదాహరణకి కీర్తనలో కూడా మనకు కనబడుతుంది కదా, 9వ వచనంలో 10వ వచనంలో, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. ఈ మాట ఎవరన్నారు? దావీదు. ఈ అనుభవం ఎవరిది? క్రీస్తుది. కానీ క్రీస్తు అయినట్టుగా దావీదు మాట్లాడా లేదా? బైబిల్లో ఎక్కడైనా అంతే. నా ప్రసంగాలు ఏంటంటే కొన్నిసార్లు సరిగ్గా గమనించకపోతే అర్థం కావకూడదు. చాలా కాలం క్రిందట నేను చెప్పాను, యేసు ప్రభు వారు పరదేశికి వెళ్ళాడని మనందరం నమ్ముతాం. నేడు నీవు నాతో పాటు పరదేశులో ఉందువు అన్నాడు. ఆయన పరదేశికి వెళ్ళాడు దొంగను తీసుకొని అని మనకు తెలుసు. ఆ పరదేశకు పక్కనే ఉన్న మరొక కంపార్ట్మెంటు పాతాళం, అక్కడ కూడా ప్రభు వెళ్ళాడు అని అంటే, కెంటెక్లోనే ఒక బ్రదరు సీరియస్గా లేచి నిల్చొని నువ్వు తప్పు చెప్తున్నావు అనేసాడు. అంత అందరూ ముందు. ఎలా తప్పు చెప్పానని అడిగాను. యేసు ప్రభు పాతాళకి వెళ్ళబెట్టి ఆయన నరకాన్ని పాత్ర అనుకుంటున్నావా నువ్వు అని అంటాడు. అంటే కొంతమందికి పిల్లలు అన్నమాట, ఇంకా పాలు పేకలు పిసుక్కుంటూ తాగుతూ ఉంటారు, వీళ్ళకి సరిగ్గా వాక్యం తెలియదు. నేను అన్నాను, సరే నేను యేసు ప్రభు పాతాళానికి వెళ్ళాడని నేను బైబిల్లో చూపెడతాను, లేదని నువ్వు నాకు ఎలా చెప్తావు అని అడిగాను. అయితే చూపించాను అన్నాడు. అంటే నేను ఈ కీర్తనలోనే చూపించాను. అది దావీదు భక్తుడు అంటాడు. ఈ విషయం మరలా అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు అంటాడు, నా ఆత్మను నీవు పాతాళములో విడిచిపెట్టవు అన్నాడు. ఎంత క్లియర్గా అన్నాడండి. నన్ను అని అనట్లేదు, ఆత్మను అన్నాడు. అంటే శరీరమేమో అరిమతయ యోసేపు సమాధిలో ఉంది, ఆత్మరూపిగా దేవుడు పాతాళమునకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే మరణ వేదనలను తొలగించటానికి వెళ్ళాడు. 22వ కీర్తన కూడా చదివితే, కుక్కలు నన్ను చుట్టుముట్టి ఉన్నవి, ప్రేతాల భూమిలో నీవు నన్ను పడవేసి ఉన్నావు అని దావీదు భక్తుడు అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను కొంచెం మీరు గమనించండి. ఈ కీర్తన ఒకటి యేసు ప్రభువుని గురించి ఆలోచిస్తే మనకు ఒక పద్ధతిగా అర్థమవుతుంది, ఒక కోణంలో మనకు అర్థమవుతుంది. కానీ దావీదు భక్తుని గురించి ఆలోచిస్తే ఆ 3వ వచనం మనకు ఇంకొక విధంగా అర్థమవుతుంది. ఇప్పుడు దావీదు భక్తుడు ఏమన్నాడో ఒక్కసారి నాతో పాటు మీరు కూడా ఆ మాట చెప్పండి. నేను ఇలాగందును, చెప్పండి ఒకసారి. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. దావీదు అన్నట్లుగా మీరు కూడా అనేశారు కదా. తర్వాత ఆఖరిలో చూసుకుందాం ఎందుకు అనిపించారు మీ చేత. దావీదు ఏమన్నాడంటే, నేను ఎలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. అంటే ఇప్పుడు మనం దావీదుని ఇంటర్వ్యూ చేస్తున్నాం అనుకో, దావీదు ఏం భూమి మీద ఉన్న భక్తులు తప్ప పరదేశులు ఉన్న భక్తులు గారా? పరలోకంలో కేరూబులు దేవదూతల్లో కూడా ఎంతో మంది భక్తులు ఉన్నారు, వాళ్ళు భక్తులు గారా? ఆల్రెడీ పరలోకానికి వెళ్ళిన వారిలో మోసే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, హానోకు ఉన్నాడు, డైరెక్ట్గా నేరుగా పరలోకానికి వెళ్ళిపోయారు, వాళ్ళు భక్తులు గారా? పరదేశంలో అబ్రహాం ఉన్నాడు, మోసే ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, సమూయేలు భక్తుడు ఉన్నారు, వాళ్ళు భక్తులు గారా?
భూమి మీద ఉన్నోలే భక్తులు అన్నవేంటి నువ్వు? వాళ్ళు భక్తులు గారా? వాళ్ళు శ్రేష్ఠులు గారా? వాళ్ళు నీకు ఇష్టం లేదా అని అడిగావంటే అప్పుడు దావీదు అంటాడు, మీరు ఈ కాలం వారు కాబట్టి మీ కాలంలో ఒక సామెత ఉందో బాబు, రాజుగారు మొదటి భార్య మంచిదంటే రెండో భార్య మంచిది కాదని మీరు అర్థం చేసుకుంటారు, మా కాలంలో అలా కాదంటారు. ఇప్పుడు నిజమే అంతే. మా అమ్మ ఎప్పుడు కూడా నా పెద్ద కూరలు సింగపూర్లు ఉందంటే ఎంత వందనంగా ఉంటుందమ్మా అనగానే చిన్న కూరలు కోపం వచ్చేది. ఎంతసేపు ఆ కూరలు ఎక్కువ ఉంటుంది, నేను బాగోను అని మా అమ్మతో గొడవ వేసి అక్కడికి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయిన తర్వాత తెచ్చేసుకుంటాను. అంటే ఒకరిని పొగడటం ఇంకొకరికి ఇష్టం ఉండదు, ఒకరిని గొప్ప చేయటం ఇంకొకరికి ఇష్టం ఉండదు. ఇక్కడ దావీదు అన్న మాటను మనం అలాగే తీసుకున్నాం అనుకో, దావీదుని కనుక మనం ఇంటర్వ్యూ చేస్తే పరదేశంలో ఉన్న భక్తులు శ్రేష్ఠులు గారా, వాళ్ళు ఇష్టలు గారా అని అన్నాం అనుకో, వాళ్ళు ఇష్టలే, వాళ్ళు శ్రేష్ఠులే, మరి భూమి మీదనున్న అన్న మాట ఎందుకు వాడావు అని దావీదుని అడగాలన్నమాట. అది మనం వాక్యం చదివేటప్పుడు నేను ఎప్పుడు అనుకుంటాను, దావీదు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, నా ప్రభు ఇక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, నేను దావీదుతో పడ్డాడు, దావీదు గారు ఎందుకు ఈ మాట అన్నారు అని మీరు అలాగా ఒకసారి మీకు మీరే మల్టిపుల్గా మారిపోయి ఒకసారి దావీదుగా మీరు ఆలోచించండి. కొద్దిసేపు ఒక బైబిల్ విద్యార్థిగా ఆలోచించండి, చాలా డిఫరెంట్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ మాట తీసేయటానికి లేదే, భూమి మీద ఉన్న మాట తీసేస్తామా? తీయటానికి లేదు. ఎందుకు తీయకూడదు అంటే ప్రకటన గ్రంథంలోను సామెతల గ్రంథంలోను మనకేం కనబడుతున్నాయి? దేవుని మాటలకు ఏది కలపకూడదు, ఏది తీయకూడదు. దేవుని మాటలు ఏదైనా తీసేసినా ఏదైనా కలిపినా ఇందులో రాయబడినవన్నీ నీ మీదకు వస్తాయని అన్నాడు. కాబట్టి ఏది తీసేయటానికి లేదు, ఏది కలిపేయటానికి లేదు. మరి ఇప్పుడు భూమి మీద ఉన్న భక్తులే నీకెందుకు శ్రేష్ఠులు అని దావీదుని మనం ఇప్పుడు అడిగితే దావీదు అంటాడు, మా కాలంలో కానీ మీ కాలంలో కానీ, అంటే ఇప్పుడు 2021లో కానీ ఇప్పుడున్న జనరేషన్లో కానీ భూమి మీద ఉన్న భక్తులకు శ్రేష్ఠులు గారు, చనిపోయిన వాళ్ళే శ్రేష్ఠులు. చాలా మందిని మీరు అడగండి, ఒక ఆయన ఉండేవాడు వేసన్న గారు అంటే ఆయనకు నచ్చేది కాదు. వేసన్న ఎడుగుగా ఆయన ఎప్పుడు పెట్టకథలు చెప్పుకుని వాక్యం చెప్పుకుంటే ఎప్పుడు నవ్వించరుగా నవ్వుకుని వాక్యం చెప్పాడా? ఆయన చనిపోయిన తర్వాత అదే నోటుతో అదే బ్రదర్ అంటాడు, సాక్ష్యం చెప్తూ ఎంత మహాభక్తుడండి ఆయన, అసలు ఎన్ని పాటలు రాశాడు, పెప్ప గురించి ఎంత బాగా రాశాడు అని తెగపొగిడేశాడు. బ్రతుకున్నప్పుడేమో ఇష్టం లేదు, చచ్చిపోయిన తర్వాత ఇష్టం. ఇది అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్. కొంచెం ఇంకో లోటుకి వెళ్దాం, వెళ్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. నేను ఒక 20 నిమిషాలు మాట్లాడినా ఒక విషయం ఈరోజు మీకు నేర్పించి వెళ్ళాలని నేను పృష్టంగా ఉన్నాను. చాలా మందికి ఇప్పుడున్న భక్తులు అంటే ఇష్టం ఉండదు. ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు, ఆయన బ్రతుకున్న దినాల్లో ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా మంది. ఆయన చనిపోయిన తర్వాత తప్ప ఏం స్పీకర్ అండి ఆయన అంతా చెప్పేశారు ఆయన. ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళ గురించి ఇష్టం ఉండదు. అబ్రహాం కాలంలో అబ్రహాం అంటే ఇష్టం లేదు, మోసే కాలంలో మోసే అంటే ఇష్టం లేదు. మోసే కాలంలో ఇశ్రాయేల్ ప్రజల్ని అంతగా శ్రమపడి నడిపిస్తుంటుంటే మా నాయకుడిని గౌరవించారా? ప్రతి దానికి అలకటమే. ఐగుప్తులు ఉన్నప్పుడు అది తిన్నాం, ఇది తిన్నాం, మటన్ తిన్నాం, గోంగూర తిన్నాం, అది తిన్నాం, అన్ని చెప్పుకున్నారుగా, అన్ని అలకలే. మోసే మీద అలకలు, దైవజనుడి మీద అలకలు. ఆ దినాల్లో మోసే అంటే ఇష్టం లేదు. ఇప్పుడు మోసే చనిపోయి పరదేశకు వెళ్ళిపోయాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మా నాయకుడు మోసే ఎలా చెప్పాడు అలా చెప్పాడు అని అందరూ చెప్పాడు. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయనకి ఇష్టం లేదు. యేసేపు అని భక్తుడు ఉన్నాడు, ఆయన బ్రతుకున్నప్పుడు ఎవ్వరాడు మాటలు నమ్మలేదు. ఆయన మాట నిజంగా ఆయన మాట నమ్ముంటే ఆయన పక్షంగా కొందరైనా మాట్లాడి ఉండేవారు. ఆయన అట్లాంటి వాడు కాదండి, చాలా పరిశుద్ధమైన వ్యక్తి, అలాగే యజమానుడు భార్య వైపు చూసే మనసే కాదైనది అని ఎవరు అనలేదు. అందరూ నమ్మారు. అప్పుడున్న గవర్నమెంట్ నమ్మింది, అప్పుడున్న ప్రజలు నమ్మారు. జైలుకి వెళ్ళటమే మంచిది అనుకున్నారు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి మనం చెప్పుకుంటా, పరిశుద్ధతలో ఆయనకంటే గొప్పవాడు ఇంకొకటి ఎవరు లేడు అని మనం చెప్పుకుంటాం. ఏ కాలంలోనైనా అప్పుడు బ్రతుకున్న భక్తులంటే ఇష్టం ఉండదు. వాళ్ళు చనిపోయి మృతుల్లోని కలిసిపోయారనుకోండి, పరలోకానికి పరదేశకు వెళ్ళిపోయారనుకోండి, ఆహా ఎంత గొప్ప భక్తుడండి ఆయన అని అప్పుడు మాట. కానీ ఈ లేఖనం మనకి ఏమని హెచ్చరిస్తుందంటే భూమి మీద బ్రతుకున్న భక్తులే శ్రేష్ఠులు అని నీవు చెప్పగలగాలి. ఎందుకు? వారే నాకు కేవలము ఇష్టము అని చెప్పగలగాలి. ఎందుకు అనంటే ఒక మాట చెప్తా. మీలో ఎవరికైనా ఒక శ్రమ వచ్చింది, ఒక కష్టం వచ్చింది, మీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? పరదేశంలో వచ్చి ప్రార్థన చేస్తాడా? మోషే వచ్చి ప్రార్థన చేస్తాడా? యెహోషువ వచ్చి ప్రార్థన చేస్తాడా?
ఎవరు చేస్తారు? భూమి మీద బ్రతికుండాలి ఒకడు, భక్తుడైన వాడు, ప్రార్థనాపరుడైన వాడు, ఒక ఆయన బ్రతికున్నవాడు నీకు అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళి బ్రదర్ నాకు ఈ శ్రమ ఉంది ప్రార్థన చేయండి అని చెప్పగలుగుతాం. బ్రదర్ నా పర్మిట్ రెన్యూల్ అవ్వట్లేదు ప్రార్థన చేయండి అని చెప్పగలుగుతాం. బ్రదర్ నాకు పెళ్లి కావట్లేదు పెళ్లి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పగలుగుతాం. లేదంటే భార్యతో సమస్య ఉంది ప్రార్థన చేయండి అని చెప్పగలుగుతాం. నాకు ఆరోగ్యం బాగాలేదు ప్రార్థన చేయండి అని ఎప్పుడు చెప్పగలుగుతావు? బ్రతుకున్న భక్తులకి చెప్పగలుగుతావు. వారినే నువ్వు ఇష్టపడకపోతే, వారే శ్రేష్ఠులని నువ్వు గుర్తించకపోతే నీ భక్తి జీవితం ఇంకెందుకు? మీరు ఆలోచించండి, ఈ కోణంలో మీరు ఆలోచించండి. దావీదుకి భక్తులన్నా ఇష్టం, మందిరం అన్నా చాలా ఇష్టం. భక్తులంటే చాలా ఇష్టం, భక్తులంటే భయపడతాడు, అంత ఇష్టం. భక్తులను ప్రేమించే గుణం ఉంది దావీదుకి. ఇప్పుడు మీకు ప్రతి వారం వాక్యం అబ్రహాము చెప్తున్నాడు, మోషే వచ్చి చెప్తాడా? యెహోషువ పెద్ద పెద్ద దైవసేవకులు కాలేబు వాళ్ళు వచ్చి చెప్తారా? పౌలు తిమోతి చెప్తారా? మీకు వచ్చి ఎవరు చెప్తారు? భూమి మీద బ్రతుకుండాలి, అది కూడా నీకు అందుబాటులో ఉంటే. అలాంటి వ్యక్తే శ్రేష్ఠుడు, అతడు నాకు ఇష్టడని చెప్పలేకపోతే ఇంకెందుకు? ఒక సంఘంలో ఎవ్రీ వీక్ ఒక ఫ్యామిలీ దశమ భాగం తెచ్చిస్తూ ఉండేవారండి పాస్టర్ గారు. వాళ్ళు దశమ భాగం అవటంలో కట్టుకుంటారు, ప్రార్థనకి రావటంలో కట్టుకుంటారు, ప్రార్థన చేయటంలో కట్టుకుంటారు, చర్చ్ యాక్టివిటీస్లో ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో కట్టుకుంటారు. వాళ్ళకి ఏం నచ్చదంటే పాస్టర్ గారు అంటే నచ్చదు, ఆ వాక్యం చెప్పి ఆయన అంటే నచ్చదు. అంత బాగానే ఉంది. అసలు నీకు బోధిస్తున్నోనే నీవు ఇష్టపడకపోతే ఆ వాక్యం నీ హృదయంలో ఫలిస్తుందా? ఎంత లోతైన విషయాలు చెప్పనే, ఎంత హెచ్చరిక చెప్పనే, ఇలాంటి చాలా విన్నాను నేను. చాలా కాలం కిందటండి తెలుగు మీడియం చర్చిలో పక్కన కూర్చుంటే వాక్యం చెప్తున్నాను చదువుతూనే ఉన్నాడు. ఇలాంటి ఎప్పుడో ఉన్నది ఎంత ఆయన వాక్యం బాబు నన్ను అని అన్నా కూడా ఆపుతా కంటిన్యూగా. అంత అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు ప్రార్థన ఆయన చేతికి వెళ్ళి ప్రార్థన చేయండి, ఎవరు మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి ఎట్లా అంటూ ఉంటాను. ఆయన అంటే నాకు ఇష్టం లేదు, కానీ ఆయన ప్రార్థన కాదు, ఆయన బోధిస్తే కాదు. మీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఆదరిస్తారు? అబ్రహాం. అవునైతే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. పోయింది మోషే వచ్చి ఆదరిస్తాడా? బ్రదర్ డోంట్ వరీ, 36 లక్షల జనాభాని నడిపించింది నేను చెప్తున్నా, నీకేం కాదు, లాస్ట్ మినిట్లో అద్భుతం జరుగుతుంది, ఎర్ర సముద్రం అలాగే జరిగిందని నీకు చెప్తాడా? వచ్చి ఎవరు చెప్తారు? భూమి మీద బ్రతుకున్న వ్యక్తి, నీకు అందుబాటులో ఉన్న వ్యక్తే చెప్తాడు. ఆ వ్యక్తినే నీకు శ్రేష్ఠుడు కాకపోతే, ఆ వ్యక్తినే నువ్వు ఇష్టపడకపోతే నీ భక్తి జీవితంలో ఇంకెక్కడికి వెళ్ళిపోతావు ఆలోచించు. దావీదు అంటున్నాడు, నేను ఇలాగందును అంటే, ఇప్పుడున్న భక్తులు అంటారు నేను ఇలాగందును, చనిపోయిన భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు, భూమి మీద వాడవాడు మా తెలిసిన నువ్వు కన్నా వాడి గురించి చెప్తావేట అంటే. బ్రదరు నేను ఏదైనా ఓపెన్ గానే చెప్తాను, అందులో ఒక బ్రదరు అని మళ్ళీ ఒక్కోసారి పేరు ఎందుకు చెప్పనంటే మళ్ళీ అని నా గురించి చెప్పి కానీ పేరు ఎందుకు చెప్పాను ఇంకోటి అనుకుంటాడు కదా అంటారని పేరు చెప్పను అంతే. నాకు చెప్పేస్తాను అది కూడా. ఆర్ఆర్కే మూర్తి గారి మెసేజ్లు రెగ్యులర్ గా పంపిస్తూనే ఉంటాను. నేను అడిగాను, నువ్వు వింటావని అడిగాను. రెండు మనోడు రెండు ఎందుకు పంపిస్తుంటే సేవ అన్నాడు. కానీ ఎవరైనా వింటున్నారా అని గమనిస్తున్నావా? నువ్వు 1000 మంది పంపిస్తే ఒకడు కూడా వింటు. నేనంటాను, ఆయన చనిపోయి పరదేశంలో హాయిగా ఉన్నాడయ్యా, ఆయన కాలంలో అవసరమైన బోధ దేవుడు ఆయన చేత చెప్పించాడు. ఇప్పుడు రిపీట్ చేసి పంపుతున్నది మమ్మల్ని. ఇప్పుడు నీకు అవసరం ఏది? ఈ కరోనా కాలంలో ఆ ప్రసంగం కంటే ఇప్పుడు ఎవరో భక్తుడు ఉంటాడు, ఆ భక్తుడికి దేవుడు మాట్లాడతాడు, ఈ వచనం పెట్టి ఇలా మాట్లాడని, అది నీకు శ్రేష్టమవుతుంది, అది నీకు ఉపయోగం అవుతుంది. ప్రతి వారం పంపించేస్తుంటాడు, అయినా వెండు. నిజంగా చెప్తాను, నేను విన్నాను. నేను ఎందుకు వింటాను? నాకు బైబిల్ చదువుకుని నా పని చేసుకోవడం సరిపోతుంది, నేను విన్నాను. ఇప్పుడు రెగ్యులర్ గా పంపిస్తారు కదా, ఒకసారి విందామంటే నాకు అసలు అంత అధ్యాయం అంతా చెప్తున్నాను. నేను ఆర్ఆర్కే దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, ఇలా తీసుకెళ్ళి ఇంకొక ఇలా లింక్ పెడతాను, ఈ ప్లగ్లో పెట్టంటే ఆ ప్లగ్ బస్ వెళ్ళిపోతుంది కదా, అలా పని చేస్తాను. పక్కన నేను అనట్లేదు, ఆర్ఆర్కే మూర్తి గారికి బతుకుంటే కనుక ఆయన పాదాలు కడగడానికి కూడా ఇష్టపడతాను నేను.
ఆయనంత సేవ మనం చేయలేదు, ఆయన ఓటు సరిపోను. కానీ ఆయన బ్రతుకున్నంత వరకు దేవుడు ఆయనకి ఏది బయలుపరిచాడో అది ప్రకటించాడు. ఇప్పుడు నీ కొరకు బ్రతుకున్న భక్తులతోనే దేవుడు నీతో మాట్లాడతాడు. కానీ ఎప్పుడో పాతకాలం ప్రసంగం, మాసలేమనే గారి ప్రసంగం ఒకటి తెచ్చుకొని అదే వింటా ఉంటుంటాడు. ఆయన భాష గురించి ఎంత భాష చెప్పిన అంతకంటే ఎదుగుదల నీకు ఉండదు. నువ్వు ఒక అంచు ఎదగాలను, ఇంకో మెట్టి ఎదగాలంటే, ఇంకొంచెం దేవుని దగ్గరికి నువ్వు చేరువు కావాలంటే నీకు అందుబాటులో నీకు దగ్గరలో ఉన్న దైవ సేవకుడో బోధకుడో భక్తుడో నీకు అవసరం. ఆ వ్యక్తి గురించి నువ్వు అనుకోవాలి, నేను ఇలాగ అనుకుంటున్నాను, ఇతడు శ్రేష్ఠుడు, ఇతడు కేవలము నాకు ఇష్టడు అని చెప్పుకోగలగాలి. చాలా మంది వాళ్ళ చర్చ్ పాస్టర్ నచ్చరు, చాలా మంది వాళ్ళ చర్చిలో బోధించేవాడు నచ్చడు, పక్క చర్చిలో పాలిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళడు, ఎందుకంటే అక్కడికి వెళ్తే పదవి ఉండదు, ఇక్కడేం పదవి ఉంది. ఇదో ప్రాబ్లం. మేము పెళ్ళైన కొత్తలో చాలాసార్లు హోటల్కి వెళ్ళేటప్పుడు ఒకటి ఆర్డర్ చేసుకుంటే, నేను నా భార్య ఆర్డర్ చేసుకున్న తర్వాత ఇలా పద్ధతి బాగుంటుంది లేదా ఆర్డర్ చేసుకుందాం అని ఆల్రెడీ ఆర్డర్ చేసాము, పద్ధతి బాగున్నానండి. ఇలాగా ఒక 2 సంవత్సరాలు జరిగింది. ఒకసారి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళేటప్పుడే కూర్చున్న తర్వాత ముందు ఆ పక్కలు ఈ పక్కలు నీకు ఏది నచ్చితే అదే ఆర్డర్ చేసేస్తాను. కొంతమందికి మన టేబుల్ మీద మనం ఆర్డర్ చేసిన దానికంటే పక్కోడు అప్పుడు తెచ్చుకుంటే అది తెచ్చుకుంటే బాగుండేమో అనవసరంగా తెచ్చుకున్నాడు అనిపిస్తుంది. విషయంలో ఏమో కానీ నువ్వు ఒక సంఘానికి వస్తున్నావంటే, ఒక సహవాసానికి వస్తున్నావంటే అక్కడ నీతో మాట్లాడడానికి దేవుడు ఒక సందేశాన్ని ఒక వ్యక్తి ద్వారా నీకు స్థిరపరిచి ఉంటాడు. ఆ వ్యక్తినే నువ్వు ఇష్టపడకపోతే, ఆ వ్యక్తి అంటేనే నీకు కష్టమైతే నీ ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? మీరు ఆలోచించండి, మీరు ఫ్యామిలీ చెప్పాను కదా, అన్ని విషయాలు కరెక్టే, కానీ పాస్టర్ అంటే ఇష్టం లేదు. వాళ్ళు ఏం చేశారంటే, ఒకసారి ఆ పాస్టర్ గారి దగ్గరికి వాళ్ళు దశంభావం తెచ్చి ఇచ్చారు. తెచ్చిస్తే, అమ్మా నేనంటే నీకు ఇష్టం లేదని, మీ ఫ్యామిలీకి నేనంటే ఇష్టం లేదని వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటే నేను విన్నాను. కాబట్టి మీరు ప్రతి వారం డబ్బులు తెస్తే నేను కాదన్న తీసుకుంటాను, కాకపోతే అది నీకు ఉపయోగం లేదమ్మా, దాన్ని బట్టి నువ్వు ఆశీర్వాదం పొందవు, మరి ఆలోచించుకొని ఇస్తావో ఉంచేసుకుంటావో నువ్వు నిర్ణయించు. డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయి ఇవ్వలే, కానుక దశంభాగం ఏదో పట్టుకొచ్చింది, ఇవ్వలేదు, వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనుకున్నా, ఇష్టపడిన వ్యక్తికి నేను ఇచ్చి ఆశీర్వదించబడలేదు. కాబట్టి ఒకటి నిర్ణయించుకున్నాను, అయితే ఆయన ఇష్టపడదు లేదా ఇంకొకటి మాని అని ఆలోచించుకున్నాను. 2వ రోజు వచ్చిందని వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పి కానుక తీసుకున్నాడు. మరి 2వసారి కూడా ఆ మాట చెప్పడు కదా. తీసుకున్న తర్వాత, ఇంతవరకు నేను చాలాసార్లు మీ గురించి చెడుగా అనుకున్నాను, నా మనసులో మీ గురించి మంచి అభిప్రాయం నాకు లేదు, నిన్న మీరు అన్న మాటను బట్టి నాకు ఒక అభిప్రాయానికి వచ్చాను, నాకు మీరు తప్ప వాక్యం బోధించే వాళ్ళు ఎవరు లేరు, ఈ సంఘానికి వస్తే మీ మాటలే నేను వినాలి, నాకు కష్టం వస్తే మీరు, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు వచ్చే నాకు ప్రార్థన చేయాలి, ప్రతి విషయంలో మీ సహకారం లేకుండా దేవుడు మీ ద్వారా నన్ను వాడుకుంటున్నాను, నన్ను ఆదుకుంటున్నాడు, కాబట్టి ఇక మీద నుంచి మీలో నచ్చనిది ఏదైనా ఉన్నా సరే అది పట్టించుకోకుండా మిమ్మల్ని ఇష్టపడతాను అని నిర్ణయించుకుందంట. అలాంటి నిర్ణయించుకున్న భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ మాట అనాలి, ఏమని? నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అని చెప్పగలరు. ఇక్కడ మీరు ఒక మాట గమనించారా? ఈ 16వ కీర్తనలో మొదటి 2 వచనాలకి తర్వాత 4వ వచనానికి లింక్ కనబడుతుంది, కానీ 3వ వచనానికి లింక్ కనబడదు. ఇప్పుడు క్రమంగా చదువుతాను చూడండి. దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, మొదటి వచనం కదా. అంటే అర్థం ఏంటి? నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నన్ను కాపాడుము అంటే అర్థం ఏంటి? ఆయన ఏదో శ్రమలో ఉన్నాడు, ఏదో ఇబ్బందిలో ఉన్నాడు, ఏదో కష్టంలో ఉన్నాడు. ఇప్పుడు కాపాడేవారు ఎవరంటే దేవుడే. అందుకే నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, దేవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను అన్నాడు. 2వ వచనం ఏమంటున్నాడు? నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేసుకుంటున్నాను. అంటే అర్థం ఏంటి తెలుసా? నీవే అనే మాట ఎందుకు వాడాడంటే, నాకు కష్టం వస్తే ఇంకెక్కడికి వెళ్తాను, నీవు తప్ప నాకెవరు సహాయం చేయరు.
అని ఒప్పుకుంటున్నాడు. దేవుని దగ్గర నీవే అండి అని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటూ 4వ వచనం కనెక్ట్ అవుతుంది, 3వ వచనం కనెక్ట్ అవుతుంది. 4వ వచనం చదవండి కూడా, 3 వదిలేసి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అన్నాడా? నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు, కానీ కొంతమంది వేరే దేవుణ్ణి పూజిస్తున్నారు అని చెప్తే 4వ వచనం కరెక్ట్గా లింక్ కుదురుతుంది. కానీ మధ్యలో 3వది పెట్టాడు. ఎందుకు? దేని కొరకు అని అంటే, ఆ దేవుడు నీకు సహాయం చేయాలంటే భూమి మీద ఉన్న భక్తుల ద్వారానే నీకు సహాయం చేస్తాడు. ఆ దేవుడు నిన్ను ఆదుకోవాలంటే భూమి మీద ఉన్న భక్తుల ద్వారానే నిన్ను ఆదుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా భార్యకు ఆపరేషన్ అవసరమైంది, 5 లక్షలు చిల్లర అవుతుంది అన్నారు. స్పాట్లో 2,50,000 కట్టాలి ఆపరేషన్, ఓన్లీ ఆపరేషన్ ఖర్చు. డాక్టర్ ఇవ్వాల్సింది 2,50,000. మెడికేషన్ అన్ని కలిపి 5 లక్షలు, మొత్తంగా 10 లక్షలు అయిపోయింది నాకు. 5 కదా. సరదాగా గుడివాడ మీటింగ్స్కి వెళ్ళాను ఫ్యామిలీతో. 3 రోజులే, రిటర్న్ టికెట్ కూడా కొనుక్కున్నాం. 3 రోజులు 4 రోజులు రిటర్న్ వచ్చారు. వెళ్ళిన తర్వాత ఈమె చెస్ట్లో పెయిన్ అంటుంది కదా అని జస్ట్ జనరల్ చెకప్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు, ఈమె టేబుల్ మీద చనిపోవచ్చండి, ఎలాగైనా చనిపోవచ్చు, 98% హార్ట్లో బ్లాక్ ఉందని చెప్పి. ఎవరు హస్బెండ్ అంటే నన్ను అంటే కౌన్సిలింగ్ లో అని చెప్తే ఆయన ఫస్ట్ మాట చెప్పగానే నా మైండ్ బ్లర్ అయిపోయింది, నా ఐస్ బ్లర్ అయిపోయింది. నా తెలుగు ఆయన ఫిటింగ్ ఏం చెప్తే నాకు వినబడుతుంది. నాకు అర్థం కాకపోతే డాక్టర్ గారు అన్నట్టు ఈయన పంజిని చెప్పి పక్కన మా బావ ఆయన చెప్తున్నాడు అన్న వీడియో చూపించారు. ఆపరేషన్ చేస్తుండగా టేబుల్ మీద చనిపోవచ్చు, అసలు మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్తే చనిపోవచ్చు అని అంటే, మా బావ మాకు మెడికల్ ఉన్నారు కాబట్టి కొంతమంది ఎలాగే చెప్తారు డబ్బులు వసూలు చేసుకోవడానికి అన్నారని ఆ సీడీ తీసుకుని, ఏదో హార్ట్ ఆపరేషన్ సంబంధించిన సీడీ తీసుకొని గుంటూరు ఉన్న హాస్పిటల్లో ఎంక్వైరీ చేపిస్తే ఆ డాక్టర్ గారు కూడా చెప్పారు, అమ్మ చాలా క్రిటికల్, అక్కడి నుంచి మూవ్ చేయదు, అక్కడ ఆపరేషన్ ముందు చేయించేసండి, బ్రతకాలి అనుకుంటే ఆపరేషన్ చేయించాడు, మీరు తెచ్చుకోకపోతే దారిలో కనుక్కోవచ్చు. ఈ విషయం నా భార్యకి ఎలా చెప్పాలో తెలియదు. జోబులో రూపాయి లేదు, ఎవరిని అడగ నోరు తెచ్చి అడగను. నేను ప్రేమించాలి, నేను పోదు చేసే నా దగ్గర ఉన్నటువంటి భక్తులు దేవుని ఆరాధిస్తున్న వారు ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేసి 50,000, 20,000, 30,000 ఒక్క రోజులో పంపించారు. ఒక్క నైట్ లోనే 4 lakhs వచ్చారు. అందులో పెద్ద కృపాగారు 50 పంపించారు. చాలా మంది వీళ్ళనే నేను ఇష్టపడలేదు అనుకోండి, పడలేదు అనుకోండి, ఎలా ఉంటుంది? చండాలం ఉండదు, చండాలంగా ఉంటుంది ఉండదా? మనకు బోధించినోడంటే ఇష్టం ఉండదు, మన తెచ్చుకొచ్చినోడంటే ఇష్టం ఉండదు, వాడు శ్రేష్ఠుడిగా మనం గుర్తించం. మన భక్తి జీవితం ఎక్కడ ఉంటుంది? దేవుడేమనుకుంటున్నాడనంటే, నువ్వు నా దగ్గరకు వచ్చావు దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నీవు తప్ప నాకు క్షేమాధారం ఏది లేదంటే నా భక్తుడి ద్వారా సహాయం చేస్తాను, ఆయన అంటే నీకు ఇష్టం. అర్థమవుతుంది నేను చెప్పింది ఇప్పుడు లింకు? ఇక నా భక్తుల ద్వారా నేను ఆదుకుంటాను అని అనుకుంటే ఆయన అంటే నీకు ఇష్టం లేదు. అదేనమాట అక్కడ మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తాం. నేను చాలాసార్లు దేవుడి దగ్గరికి వచ్చి ఎన్నోసార్లు నేను తప్పు చేసిన, పాపం చేసిన, చూడకూడదు చూసిన, నేను డైరెక్ట్గా చెప్తున్నాను దేవుడి దగ్గరికి వచ్చి, నీవు తప్ప ఇంకెవరన్నా ఉన్నారన్నారు క్షమించేవాడు. ఇంకొక ఆప్షన్ అంటే పోనీ ఎత్తుకుంటా, నీవే నాకు క్షమాదారు, నీవు క్షమించిపోతే నన్ను ఎవరు క్షమిస్తాను, నన్ను క్షమించి. నాకు కష్టం వచ్చింది, ఎవరు ఆదుకుంటారు ప్రభా? నువ్వే. నేను ప్రభు చెప్తాను, చెప్తే ప్రభు ఒక బ్రదర్ని ఎవరినో పంపించి ఆ సమయానికి సహాయం చేస్తా. దేవుడే నాకు సహాయం చేయాలి, నువ్వు చేసేది నాకు అని అనకూడదు. అప్పుడు అంటావా? అనకూడదు. దేవుడు భక్తుల ద్వారానే నీకు సహాయం ఇస్తాడు. ప్రతి విశ్వాసిలో కూడా, సంఘానికి వస్తున్న ప్రతి భక్తులలో కూడా ఖచ్చితంగా పక్కడు అంటే నచ్చనివి నీలో ఉంటాయి. ఆయనలో నచ్చనివి నీలో ఉంటాయి, నీలో నచ్చనివి ఆయనకు ఉంటాయి. ఆయన అవన్నీ పట్టించుకోకుండా యథావిధిగా కొనసాగిపోయేదే భక్తి. ఆ నచ్చనివన్నీ, ఆయనకు నచ్చినవన్నీ నీ దగ్గర ఉండాలి, నీకు నచ్చినవన్నీ ఆయన దగ్గర ఉంటే ఇద్దరిని 2 రూపాయలు తీసుకుంటే సరిపోతుంది. దేవుడు 2 మనుషులు సృష్టించే అవసరం. అప్పుడు ఒకటే సిస్టమ్ ఉంటుంది, ఒకటే పద్ధతి ఉంటుంది, అన్ని నచ్చుతాయి. ఆ డిఫరెన్స్ దేవుడు ఎందుకు పెట్టాడంటే, అప్పుడే తగ్గింపు అంటే ఏంటో నీకు తెలుస్తుంది, అప్పుడే క్షమించటం అంటే ఏదో నువ్వు నేర్చుకుంటావు. ఎవరో పెద్ద తెలివైన వాళ్ళగా పాత్ర వచ్చి
అందరూ నాకు కావాలని ప్రార్థన వినపడుతున్నారు, అది అడుగుతున్నారు. నేను అలాగ అడగను బ్రదర్. ఎదుటి వాడిని క్షమించే మనసు నాకు కావాలి బ్రదర్, ప్రార్థన చేయండి అని అన్నారు. అలానే ప్రభా ఈ బ్రదర్ క్షమించే మనసు ఇవ్వండి, అది ఉందని తను గ్రహించుకున్నట్లుగా అందరూ తను ద్వేషించడానికి సహాయం చేయండి అని ప్రార్థన. తర్వాత నుంచి ఆ ప్రతిదానికి ఎవరో ఒకరు చిరాకు పడుతుంటే ఇది ఎవరిని క్షమించట్లేదు, ఎవరిని క్షమించట్లేదు. వాడిని నేను క్షమించేదేటన్నా, వాడిని నేను క్షమించేది వాడి సంగతి తెలుసా? ప్రార్థన ఏం చెప్పించుకున్నాడు? మనందరూ అనుభవ సాక్ష్యమే. మనందరూ పెద్ద నెత్తి మీద తిరగలేదు. ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుంది. నేను పలానా సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ సమస్య ఉంది, ఈ సమస్య లేని సంఘం ఇంకోటి ఉందని నువ్వు చెప్పడానికి అవకాశం లేనే లేదు భూమి మీద. ప్రతి సంఘంలో కూడా సమస్యలు ఉంటే ఆ సమస్య దేవుడు ఎందుకు పెడతాడంటే ఒకరిని తగ్గించడానికి, ఒకరిని హెచ్చించడానికి. నువ్వు హెచ్చించబడాలనుకుంటే తగ్గించుకో, క్షమించే హృదయం నువ్వు సంపాదించుకోవాలనుకుంటే నీ మీదకి సోదరులు వస్తున్నప్పుడు నిన్ను బాధ పెడుతున్న వారిని క్షమించడం నేర్చుకో, ఓర్చుకో. దానితో పాటు దావీదులాగా నేను ఇలాగందును, భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అని చెప్పుకో. నేను ఒక్క వచనంలోనే ఉంటాను, మళ్ళీ రెండో వచనం కూడా వెళ్ళిన కోసం ఆలోచించారు. చాలా మంది సార్లు ఈ 16వ కీర్తన చదివితుంటాం, చదివితాం లేదా? అసలు నా అనుభవంలో చాలా మంది అన్న నేను ఎన్నోసార్లు ఈ కీర్తన చదివాను, మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. ఎన్నోళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు. కీర్తనలు చాలా మంది తొందరగా అర్థం కావచ్చు. క్లారిటీగా చెప్తాను. ఆల్మోస్ట్ 150 కీర్తనలో నుంచి దగ్గర ఒక 70 కీర్తనల మీద ప్రసంగాలు చేస్తుంటాను. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోయే లోపు ఇందాక మీరు మొదట ఒక మాట అన్నారు, నాతో పాటు నేను అంటాను, మీరు అన్నాను. అది మీరేమన్నారు? నేను ఇలాగందును, భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఇప్పుడు ఆ మాట అనండి. అలాగే నేను ఉండాలా అనుకోనానండి, అలాగే నేను బ్రతకాలి అని అనుకోనానండి, యేసు రాకడ వరకు నేను ఈ విధంగానే జీవించాలి అని అనుకోనానండి. ఎంత బాగుంటుంది ఆ మాట. మీరు ఎందుకు చెప్పాడో తమ్ముడు ఇందాక పాటలు పాడేటప్పుడు, పాటలు మీరు వింటాం కాకుండా దాని భావాన్ని గ్రహించుకుంటూ వింటే దేవునికి ఎంతో మహిమకరంగా ఉంటుంది అన్నమాట. అలాగా ఈ పదాన్ని గ్రహించుకుంటూ, ఇది కూడా పాటే 16వ కీర్తన, ఇది కూడా పాటే. ఈ పాటలోనే ఒక ప్రసంగం ఉంది. చాలా పాటల్లో ప్రసంగాలు ఉంటాయి. ఇందాల పరవాసిని నీ జగమును అంటారు. మొదట పాడిన పాటలో కూడా నాలో నివసించే దేవ అని పాట. రాగం డిఫరెంట్ కొట్టారు, పదాలు చాలా బాగా రాశారు. కానీ ఈ రోజుల్లో ఆ పాటలు ఇస్తుంది. నేను పాట రాశాను క్రిస్మస్ ఆనందం అని ఒక పాట రాశాను, వాక్యం వేశాను. తర్వాత అదే మ్యూజిక్ డైరెక్టర్ ఇంకొక పాట ఇంకొక ఆయనకి చేశాడు. అందులో ఏం చేశాడంటే రెండో 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 యేసునాథుడు జన్మించాడో తన కొడితే అది చాలా మంది చూశారు. బాబు నేను వాక్యంగా రాస్తే ఈ పాట అవడంలే. ఆ దప్పు 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 అని కొట్టేసిన సంఘం. అంటే మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ ఆ పదాల మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు రెండు ఇంట్రెస్టే, పదాలు ఇంట్రెస్టే, మ్యూజిక్ ఇంట్రెస్టే. ఒకవేళ అవసరం అనుకుంటే పదాలు ఇంపార్టెంట్ కానీ మ్యూజిక్ వదిలేస్తా. మనం ఎలాగ ఆలోచిస్తున్నాం, ఏ విధంగా మనం భక్తి జీవితాన్ని నడుపుకుంటున్నాం మీరు ఆలోచించండి, కొంచెం గమనించండి. ఆ వచనాన్ని ఇప్పుడు చదువుదాం అందరం కూడా ఒకసారి చదువుదామా? నేను చదువుతాను, నా వెనక మీరు చదవండి. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడిని ఇష్టపడకపోతే దేవుడు నిన్నెందుకు ఇష్టపడతాడు? నన్ను ఆరాధిస్తున్న ఒక వ్యక్తినే నువ్వు నన్ను ఇష్టపడట్లేదని దేవుడు నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? అందులోకి ప్రసంగం ఇంత అసలు చెప్పకూడదు. ప్రభువా నాకు ప్రసంగం నాకు తెలియదు అని చెప్పుకొని తప్పించుకోవడానికి. ఆల్రెడీ ప్రసంగం తప్పించింది కదా, అసలు తప్పించుకోవడానికి లేదు. కాబట్టి కొద్ది సమయం అందరం కూడా లేచి నిల్చుందాం. కొద్ది సమయం లేచి నిల్చుందాం. బాబు మనతో ఒక మాట మాట్లాడాడు. అదేంటంటే భూమి మీద నీకు అందుబాటులో ఉన్న భక్తులను నీవు ఇష్టపడాలి, నీకు అందుబాటులో ఉన్న భక్తులు శ్రేష్ఠులుగా నీవు గుర్తించాలి. దీన్ని బేస్ చేసుకుని చాలా విషయాలు చెప్పొచ్చు.
చాలా సంగతులు అక్కడక్కడ ఉన్న వచనాలను కొందరు భక్తుల జీవితాల్లో నుంచి మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. నాకంటే యోగ్యుడని ప్రతివాడిని హెచ్చించుకోమని దేవుడు చెప్పాడు. చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అనేకమైన వచనాలను చూపించడానికంటే దేవుడు నాకు ఏదైతే మీతో చెప్పమన్నాడు అది చెప్తే చాలు అనుకున్నాను. అందుకే నేను ప్రార్థనలో మిమ్మల్ని నడిపించటానికి నేను ప్రేరేపించబడుతున్నాను. కొద్ది సమయం కళ్ళు మూసుకొని దేవునితో మీరు మాట్లాడండి. ప్రభువా, ఈ సంఘమును నాకు ఇచ్చావు, ఈ సంఘములో కాపరిని నాకు ఇచ్చావు, ఈ సహోదరుని నాకు ఇచ్చావు, నా కొరకు ఇచ్చావు. వీరు నాకు ఇష్టం, వీరు శ్రేష్ఠులు, వీరిలో నచ్చనివి ఖచ్చితంగా నాకు ఉంటాయి, అయినా నేను ఇష్టపడతాను. అలాగా నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకోగలదు. దేవుడు నీకు నచ్చనివి కూడా పట్టించుకోకుండా ఆ ఫెలోషిప్ ని కొనసాగిస్తున్నావు అంటే దేవుడు కూడా నీలో నచ్చనివి ఎన్నో ఉన్నప్పుడు నిన్ను పట్టించుకోకుండా నిన్ను ప్రేమిస్తూ తన రాజ్యానికి యోగ్యంగా చెప్పుకుంటుంటాడు. ఇది దేవుడు మనకిస్తున్న సందేశం. ప్రభు దగ్గర మనవి చేసుకున్నాం. ప్రభు దగ్గర స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల నా తండ్రి, మహోన్నతుడు వగు నా దేవ, సర్వశక్తిమంతుడు వగు నా ప్రభువా, జీవాధిపతివైన నా తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని మీతో చెప్పుకుంటున్నాం. మీ శరణు చొచ్చావు, మమ్మల్ని కాపాడమని నిన్ను వేడుకుంటున్నాం. వేరే దేవతలను మేము ఆరాధించటం లేదు, వాటి పేర్లు కూడా మా నోటితో మేము ఎత్తటలేదు. ప్రభువా, నీవే మాకు స్వాస్థ్యము, మీరే మాకు పానీయ భాగము, మీరే మాకు సమస్త విధములుగా ఆదరించేవాడవు. సదాకాలము మా గురి నీ మీద మేము నిలుపుతూ ఉన్నాం. ప్రభువా, సదాకాలం మా గురి నీ మీద నిలుపుతున్నాం. జీవ మార్గమును నాకు తెలియజేసి నన్ను నడిపించుము దేవా. ప్రభువా, ఆ జీవ మార్గమును నాకు తెలియజేయాలన్నా భూమి మీద ఉన్న భక్తుల ద్వారా నేను చేస్తున్నావు. నన్ను ఆదుకోవాలన్నా భూమి మీద ఉన్న భక్తుల ద్వారానే నన్ను ఆదుకుంటున్నావు. అనేక విధాలుగా నన్ను దీవించటానికి నన్ను ఆదరిస్తున్నాడు. నిజంగా దేవుడు నన్ను ఈ సంఘం ద్వారా ఎంతో ఆదరించాడు. కళ్ళు మూసుకొని వినండి, ఒక మాట చెప్తా ఉంటాను. నా భార్యకి ఆపరేషన్ అయి నేను సింగపూర్ వచ్చాక అప్పటికి 2 months శాలరీ లేదు, ఏదో కష్టపడి వచ్చేసాను. ఇక్కడికి చాలా కష్టంగా ఉంది. మన చర్చిలో కానుకలు $60 కంటే ఎక్కువ. ఆ రోజు ఒక బ్రదరు $2000 తెచ్చి ఇచ్చి, ఎవరికి చెప్పకండి బ్రదర్, నాకు ఇష్టం లేదు, మీకు ఇవ్వాలనిపించిందని. అందుకే నేను ఇప్పుడు కూడా చెప్పట్లేదు ఆ బ్రదర్ ఎలా వచ్చింది నాకు ఆదరణ, ఎలా వచ్చింది నాకు సహాయం? భక్తుల ద్వారా వచ్చి మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు తన భక్తులను ప్రేరేపించి నీకు సహాయం చేస్తా ఉంటాడు. గమనించుకోండి. అందుకే మనం భక్తులను శ్రేష్ఠులుగా చూడాలి. అందుకే మనం భక్తులను కేవలము ఇష్టులని చెప్పుకోగలము. హల్లెలూయా. ప్రేమగల నా తండ్రి, మహాపరిశుద్ధుడు వగు నా ప్రభువా, జీవాధిపతి వగు నా తండ్రి, యేసు రాజా, యేసు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఏమని నేను వర్ణించగలను ప్రభువా? అనేక విధములుగా అనేక రకములుగా మీరు మాకు సహాయం చేస్తూ వచ్చారు. అనేక కోణాల్లో నుంచి మమ్మల్ని ఆదరిస్తూ వచ్చారు ప్రభువా, నీకు స్తోత్రం. ఇదిగో నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను. నా ప్రయాణం అంతటి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇండియాలో పరిచర్య చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నీవే నీ భక్తులను ప్రేరేపించి నాకు సహాయం చేస్తూ ఉన్నావు. అక్కడెక్కడ ఎవరిని ప్రేరేపిస్తావో తెలియదు, ఖచ్చితంగా గొప్ప సహకారమును నీవు అందిస్తావు ప్రభు. నీకు స్తోత్రం. ఇదిగో ఇక్కడ ఉన్నవారు ప్రార్థిస్తున్నారు. వాళ్ళకి ఏ అవసరం ఉన్నదో ఆ అవసరము నాయన, బోధ అవసరమైతే బోధ ఇదిగో భక్తుల ద్వారానే మీరు తెలియజేస్తున్నావు. ప్రార్థన అవసరత ఉంటే ప్రార్థనలు కూడా భక్తులే చేస్తున్నారు ప్రభు. అందుకే భూమి మీద ఉన్న భక్తులు మాకు ఇష్టలు, వారు మాకు శ్రేష్ఠులు, వారిని మేము ఇష్టపడుతున్నాం ప్రభు. పరదేశంలో ఉన్నటువంటి భక్తులు మాకు ఇష్టం లేదని కాదు, కానీ వారు మాకు మాదిరిగా వారి జీవితాలు ఉంచిపోయారు. భూమి మీద మాకు ముందుండి నడిపిస్తున్న భక్తులు ఎందరో ఉన్నారు. ఆ భక్తులలోని భక్తి జీవితమును, ఆ భక్తి అంతా కూడా
నాయన మేము కూడా నేర్చుకోవటానికి ముందుకి కొనసాగటానికి మమ్మల్ని బలపరచండి. ఈ మాటను బట్టి ఇదిగో నీ సన్నిధిలో నీ నామమున ప్రార్థిస్తూ నీకు విధేయుడు నవ్వుతున్నాను. దావీదు చెప్పగలిగినట్లుగా నేనును ఈ మాట చెప్పగలిగిన అనుభవం నా జీవితంలో ఉండాలి. నా ఎడల కనికరించండి, కృప చూపండి, సహాయము చేయండి, బలపరచమని యేసు క్రీస్తు నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తూ బ్రతిమలాడుచూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.